హే మహాలక్ష్మి, ఇక్కడున్నావా ఏంటి? మధ్యలో వచ్చావు. నేనేమన్నానో తెలుసా? దట్ ఈజ్ మహాలక్ష్మి, దట్ ఈజ్ మహాలక్ష్మి. నీకు అదే కదా కావాల్సింది. ఏంటి షాక్ అయిపోయావా? నేనే అలా అన్నానని షాక్ అయిపోయింటావు కదా. నువ్వు హ్యాపీయే కదా మహాలక్ష్మి? హ్యాపీ బావా. నేను చాలా హ్యాపీ. ఈ దెబ్బతో మన కంపెనీ 80 crores దాటేస్తుంది. 80 crores ఏంటి బావా? 6 months ఆకు, అజిత్ కంపెనీని కూడా క్రాస్ చేస్తుంది. అజిత్ కంపెనీని క్రాస్ చేస్తుంది అంటే ఇప్పుడు వరకు క్రాస్ చేయలేదనేగా బావా. అజిత్ పెద్ద కంపెనీ, నాది చిన్న కంపెనీ. నీకెప్పుడు అజితే గ్రేట్ కదా, నేను కాదు. బావా నా ఉద్దేశం, నేను నీకు అసలు ఇంత కూడా గ్రేట్ అనిపించలేదు కదా. ఇంత కూడా ఊరి నుంచి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? బావా ఈ హోర్డింగ్ చూశాను, చాలా బాగుంది. నీ కళ్ళలో ఎంత ఆశ్చర్యం తెలుసా? అప్పుడు బావంటే నీకు ఎంత గ్రేట్, బావంటే నీకు అక్కడ అక్కడ ఆకాశంలో ఉండేవాడు. నీ కళ్ళలో ఎప్పుడు అదే ఫీలింగ్ చూడాలనుకున్నాను. ఎప్పుడు బావంటే నీకు గ్రేట్ అని అనిపించాలనుకున్నాను. నువ్వు ఊరు వెళ్తానంటే నేను ఎందుకు ఆపానో తెలుసా? ఆ ఆశ్చర్యమైన కళ్ళు నా నుంచి ఎక్కడ దూరం అయిపోతాయో అని భయపడ్డాను. కానీ నువ్వేం చేసావు? నువ్వు ఫస్ట్ వచ్చావు, నన్ను ఈక్వల్ చేసావు. నేను నీకెక్కడ గ్రేట్ కాకుండా అయిపోతానని భయపడ్డాను. అందుకే నేను చీట్ చేసి చదివాను. కానీ నా బ్యాడ్ లక్, అజిత్ గాడు ఫస్ట్ వచ్చేసాడు. ఆడెక్కడ నీకు గ్రేట్ అయిపోతాడని నేను నీతో కాంప్రమైజ్ అయ్యాను. రాత్రి పగులు నిద్ర లేకుండా, తిండి లేకుండా కష్టపడి చదివాను. నీ చేత మళ్ళీ గ్రేట్ అనిపించుకోవడం కోసం, నీ కళ్ళలో అదే ఫీలింగ్ చూడాలని ఫస్ట్ వచ్చాను. కానీ నువ్వేమన్నావు? అజిత్ గ్రేట్ అన్నావు. పోయింది, మొత్తం పోయింది. దేనికోసం కష్టపడ్డానో అంతా పోయింది. తట్టుకోలేకపోయాను, కోపం వచ్చింది, బయటికి పొమ్మన్నాను. అజిత్ గ్రేట్ అంటావు, ఆ మాట తెలుసా ఇంకా ఇక్కడ కొడుతుంది. వేరే ఎవరినో గ్రేట్ అంటే వీడికేంటి ప్రాబ్లం అనిపిస్తుంది కదా. నేను పెద్ద ఈగోస్ లాగా కనిపిస్తున్నాను కదా, నేను ఒక పిచ్చోడ్ లాగా కనిపిస్తున్నాను కదా. ఎందుకంటే నేను ప్రేమించే అమ్మాయికి నేను తప్పితే ఇంకా ఎవడు గ్రేట్ అనిపించకూడదు. అవును మహాలక్ష్మి, ఐ లవ్ యూ మహాలక్ష్మి. నువ్వంటే నాకు ప్రాణం, నువ్వంటే నాకు పిచ్చి. ఆ మర్దలే కదా, ఎక్కడికి పోతుందిలే అనుకున్నాను. 3 years వెయిట్ చేశాను నేను నీకోసం. ఆ రోజు హాస్పిటల్కి వచ్చావు కదా, బామ్మకి ముందే హార్ట్ అటాక్ ఎందుకు రాలేదా అని బాధపడ్డానే. ఆ రోజు అంకుల్ పెళ్లి గురించి అడిగినప్పుడు నాకు తెలుసు నువ్వు నో అంటావని. అందుకే నా గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పాను. నా గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పాను కాబట్టి నేను స్వప్నాన్ని తీసుకొచ్చాను. అసలు స్వప్న ఎవరో తెలుసా? స్వప్న నా పిఏ. స్వప్న, yes sir. నీ హైట్ ఎంత? sir 5'7". నన్ను పెళ్లి చేసుకుంటావా? స్వప్నాన్ని తీసుకొచ్చానని నువ్వు జెల్లస్ ఫీల్ అవుతావు అనుకున్నాను. కానీ అజిత్ వచ్చాడు నాకంటే గ్రేట్గా. అజిత్ కంటే గ్రేట్ అవ్వాలని నా కంపెనీ రిస్క్లో పెట్టాను. మొత్తం పోయింది. అప్పుడు నువ్వు వచ్చావు, హెల్ప్ చేసావు, సక్సెస్ వచ్చింది. కానీ మళ్ళీ నువ్వేమన్నావు? అదే మాట, అజిత్ ఇస్ గ్రేట్. మళ్ళీ ఓడిపోయాను. నీతో ఎప్పటికప్పుడు గ్రేట్ అనిపించుకొని నీకు ఐ లవ్ యూ చెప్పాలనుకున్నాను. కానీ ఎప్పుడు ఓడిపోతూనే ఉన్నాను. నేను గ్రేట్ కాదు మహాలక్ష్మి, నేను జస్ట్ బాలుని అంతే. నా సక్సెస్ ఫెయిలియర్ అంతా నువ్వే మహాలక్ష్మి. నువ్వు లేకపోతే నేను లేను. కానీ నువ్వే నాకు లేవు. వద్దు మహాలక్ష్మి, ఎవడి ఫస్ట్ ర్యాంకో నాకు మూస్ట్ వేసినట్టు వేరే ఎవడి ప్రేమనో నాకు మూస్ట్ వేయద్దు.